నమస్కారం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జెస్టీ నింబు. అమ్మమ్మ నమస్కారం. చాలా రోజులైంది మీరు మన ఛానల్ కి వచ్చి. ముందుగా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరం ఈసారి. సో వెల్కమ్ బ్యాక్ అమ్మమ్మ. రేఖ, విశ్వావసునామ సంవత్సర విశేషాలు నీకు నీ కుటుంబానికే కాకుండా ఇది వినేటటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. పెద్దలకేమో నమస్కారాలు, పిల్లలందరికీ కూడా ఆశీర్వచనాలు, శుభాకాంక్షలు చెబుతూ మొదలు పెడుతున్నాను. ఎస్, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఉగాది గురించి మాట్లాడుకుందామని. ఫస్ట్ ఉగాది అంటే ఏంటి, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఈ సంవత్సరం పేరు, దాని విశిష్టత. విశ్వావసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, విశ్వావసు అనే పేరు ఈ సంవత్సరానికి 60 సంవత్సరాలలో ఉన్న ఒక పేరు. విశ్వావసు అంటే విష్ణువు అని పేరు, ఒక గంధర్వుని పేరు కూడా అని ఉంది. ఇది ఒక ఐతిహ్యం, అంటే ఒక హిస్టారికల్ విషయం అన్నమాట. విశ్వావసు అనగా భూమి అంతా ధాతువులతో బలమైనదిగా అయ్యి సర్వసుభిక్షంగా దేశం అవుతుందని అంటారు. పంటలు బాగా పండుతాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఆర్థిక వ్యాపార వనరులతో సుఖంగా ఉంటారని కూడా ఈ సంవత్సరానికి ఒక అర్థం ఉంది అంటారు. ఇంకొకటి ఏమిటంటే, ఏడాదికి ఒకసారి చైత్రంలో వసంతం వచ్చినట్లే 60 సంవత్సరాలలో ఈ విశ్వావసుకు వసంతకాల ప్రభావం చాలా అధికంగా ఉంటుందిట. ఏ సంవత్సరానికి ఈ వసంతం ఏమీ ఎక్కువగా దాని ప్రభావం ఉండదు, కానీ విశ్వావసునామ సంవత్సరానికి మాత్రం వసంత ఋతు ప్రభావం చాలా ఉంటుందిట. నేలంతా పచ్చటి పొలాలతో, చెట్లన్నీ ఫలపుష్పాలతో ఉండి ప్రకృతి అంత శోభాయమానంగా, పచ్చగా, ఆహ్లాదంగా, మనోభిరామంగా ఉంటుందని అర్థం. మొత్తం మీద విశ్వావసునామ సంవత్సరం అంతా శుభాలకు, సంతోషాలకు మూలంగా చెప్పుకోవచ్చు. అమ్మమ్మ, మనం యూజువలీ ఉగాది అనగానే 2 విషయాలు చేస్తాము. ఒకటి పంచాంగ శ్రవణము, ఇంకోటి పచ్చడి తినడము. సో ఫస్ట్ మనం పంచాంగం అంటే ఏంటి, పంచాంగ శ్రవణం అంటే ఏంటి, ఒక్కసారి దాని గురించి చెప్పుకుని మీ స్పెషల్ పచ్చడి గురించి తెలుసుకుందాం. పంచాంగం అనగా తిథి, వార, నక్షత్ర, కరణ యోగములను పంచాంగాలుగా పేర్కొంటారు. మనం దేవునికి పూజకి కూర్చునే ముందు చేసుకున్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటాం. అంటే మనం మన అడ్రస్ చెప్పుకున్నట్టుగానే, మన చిరునామా చెప్పుకున్నట్టుగానే భగవంతుడు ఫలానా నేను ఈ రోజు తిథిది, నా నక్షత్రం ఇది అని ఆయనకు విన్నవించుకుంటాం అన్నమాట. ఉగాది నాడు తప్పక పంచాంగ శ్రవణం చేస్తారు. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా పంచాంగ శ్రవణంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. పంచాంగ శ్రవణం తప్పకుండా చేయవలసింది, ఎందుకంటే దాన్ని బట్టి కూడా మన గ్రహస్థితి ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక ఉగాది రోజున ఏం చేస్తామంటే, ఉగాది ముందు 4 రోజులు మొత్తం ఇల్లంతా లోపల బయట ప్రత్యేకంగా పూజ గది వగైరాలు శుభ్రపరచుకోవాలి. ఉగాది నాడు ఉదయాన్నే లేచి నువ్వుల నూనె రాసుకుని, సున్నిపిండితో నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో గాని, సీకాయ రసంతో గాని ఇంటిల్లిపాది తలంట్లు పోసుకోవాలి. నువ్వుల నూనె ఎందుకంటే నువ్వుల నూనెలో మహాలక్ష్మి ఉంటుందిట, అందుకోసం దానివల్ల మనకి ఆరోగ్యం. అది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. గుమ్మాలకు పసుపు కుంకుమ పెట్టాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి. ఉగాది రోజున ఉగాది పచ్చడి అని చేస్తాం. అది మన తెలుగునాట ఆచారం. ఎస్, ఈ ఉగాది పచ్చడి మీరు చాలా బాగా చేస్తారు, చిన్నప్పటి నుంచి తింటున్నాను. ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? మీరు ఎప్పుడు తీపిగానే వస్తుందమ్మా, ఎలా చేస్తారు మీరు? ఏం లేదు లేక, ఈ పచ్చడిలో వేసే వస్తుగుణాన్ని బట్టి తిని చూసి భావి జీవితం కూడా షడ్రుచులతోనే కలిసి ఉంటుందన్న మాటని భవిష్యత్తు గురించి అన్వయించుకునే వారు కూడా కొంతమంది ఉంటారు. షడ్రుచులు అంటే ఏమిటంటే, మామిడి పిందెల చిన్న ముక్కలు, కొత్త చింతపండు, వేప పువ్వు, ఉప్పు, కారం, చెరుకు చిన్న ముక్కలు, బెల్లం, అరటి పండులో సగం ముక్కలు చిన్న ముక్కలుగా చేసి, అవి 2 చెంచాల మంచి నెయ్యి, ఇవన్నీ చిన్న రోట్లో వేసి చిన్న బండతో తేలిగ్గా దంపాలి. వేప పువ్వు నలిగిపోకుండా అలా చేసి భగవంతుడికి పళ్ళు, చేసిన పిండి వంటలతో పాటు ఉగాది పచ్చడిని నివేదన చేసి, ఇంటిలోని సభ్యులందరూ ఈ పచ్చడిని తిన్నాకే మిగతా వాటిని తినాలి. ఈ పచ్చడి బయట ఎవరికైనా ఇవ్వవచ్చు. సో మన చీట్ కోడ్ ఏంటంటే, కొంచెం ఎక్కువ తీపి వేస్తే మన సంవత్సరం తీపిగా ఉంటుంది అనమాట. బేసికల్గా ఆటోమేటిక్ గా నేను అనుకుంటా, సమానంగానే అనుకుంటాను, కానీ ఒక్కొక్కటి పడిపోతుంది అలాగే. సో పులుపుకి కొత్త చింతపండు, కారానికి ఎర్రకారము, బెల్లం కూడా కొత్తదే, బెల్లం కొత్త బెల్లము,
మామిడి పిందెలు వచ్చి వగరు, పిందెలు వగరే ఉండేవి. చేదు, వేప పువ్వు. వేప పువ్వు, తర్వాత ఉప్పు. సో ఇవన్నీ షడ్రుచుల కింద ఆ, ఆ రోజు పచ్చడిలో కలుపుకుని అరటిపండు ముక్కలు నా అంతటా నేను వేస్తాను, చిన్న ముక్కలు అరటిపండు, కూడా కలుపుతాను. నెయ్యి, తర్వాత షుగర్ కేన్, షుగర్ ఇవన్నీ ముక్కలు కూడా కలుపుతాను. అది ఇవన్నీ కలిపి మన పచ్చడి జబర్దస్త్ వస్తుంది. ఓకే. ఏమైనా ప్రత్యేక పూజలు ఉన్నాయా అమ్మా ఈ ఉగాది నాడు మనం చేసుకోవాల్సింది? నిత్య పూజలు అంటే అమ్మా, నిత్య పూజ చేసుకుంటూనే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులని చేస్తారు. లలితా పరమేశ్వరిని, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతుల్ని పూజిస్తాం. నిత్య పూజ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఆచరించుకోవచ్చు. సో మనం ఈ కొత్త సంవత్సరంలో మంచి ప్రారంభానికి ఏమేం పనులు చేసుకోవచ్చు? కొత్త సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు అన్ని సకారాత్మకంగా ఉండాలి. అందరి క్షేమం, సంతోషం, సౌఖ్యం, ఉన్నతి కలగాలని, అటువంటి విధంగా భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకోవాలి. ఉగాదికి ఏమైనా కథ ఏమైనా ఉందా అమ్మా? కథ అంటే సృష్టి ప్రారంభంలో బ్రహ్మ ఉగాది నాడే ప్రారంభించాడని యుగ ఆది అంటే ఉగాది అని అంటుంటారు. ఉగాదికి మనం పచ్చడి, పంచాంగ శ్రవణం కాకుండా కూడా వంటలు చేసుకుంటాం. సో ఏమైనా స్పెషల్ వంటలు చేస్తామా? యూజువల్లీ మనం మామిడికాయలు అప్పుడప్పుడు రావడం మొదలెడతాయి కాబట్టి మామిడికాయతో ఎక్కువ వంటలు చేస్తాం. సో మామిడికాయ పులిహారే కాకుండా మామిడికాయ పులిహార, మామిడికాయ పప్పు, దాంతో కొబ్బరి మామిడి పచ్చడి, ఇవి కాకుండా ప్రత్యేకించి బొబ్బట్లు చేసి నివేదన చేస్తాం. ఉగాది నాడు బొబ్బట్లు తప్పక చేస్తారు. చాలా ప్రాంతాల్లో వాళ్ళు, మన ఆంధ్రదేశంలో అందరూ చేస్తారు. సో అయితే ఇప్పుడు బొబ్బట్ల గురించి కూడా తక్కువని చెప్పేసాడు అమ్మా. బొబ్బట్టుగా నేనైతే శనగపప్పుతోటే చేస్తాను, పంచదారతోటే చేస్తాను. శనగపప్పు ఏమో కడిగేసి బాగా కుక్కర్లో వేసి ఉడకపెడతా. ఉడకపెట్టి గ్రైండ్ చేస్తా, బయటకు చల్లారాక చాలా మెత్తగా గ్రైండ్ చేస్తా. చేసిన తర్వాత అందులో పంచదార వేసి, నెయ్యి వేసి, నేను మళ్ళీ ఊరి ముక్కుల్లో వేసి కొంతసేపు దాన్ని కొంచెం గట్టిగా అయ్యే వరకు కూడా చూస్తాను. ఎందుకంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది నేను చేసుకునే బొబ్బట్లు. మైదా పిండి కానీ, జల్లించిన గోధుమ పిండి కానీ, ఇందులో ఏదైనా వాడచ్చు. అది బాగా నూనెతో కలుపుతారు కొంతమంది, నేను నెయ్యితోటే కలుపుతాను. బాగా కలపాలన్నమాట. కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసి తట్టి, దాంట్లో శనగపిండి పూర్ణం ఉంది కదా, ఇది వచ్చేసింది, అది పెట్టి దాన్ని మనం చపాతీ ఒత్తినట్టుగా ఒత్తి కాలుస్తాను. నేతితోటే కాలుస్తాను. అన్ని నేతితోటి. నాకు ఆ నూనెతో నాకు హితం అనిపించింది. ఎందుకో భగవంతుడు పెట్టేది ఎందుకు నూనెతో పెట్టడం అనిపిస్తుంది. మీరు ఏమైనా స్పైసెస్ వేస్తారా? యాలకుల పొడి బాగా వేస్తాను. యాలక పొడి వేయకపోతే దానికి అసలు రుచే రాదు. యాలక పొడి వేస్తాను. ఇది మీ స్పెషల్ బొబ్బట్టు రెసిపీ అలాంగ్ విత్ మీ పచ్చడి రెసిపీ. బాగుంది, వెరీ నైస్. తూర్పునంటే విజయనగరం, విశాఖపట్నంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ప్రాంతాల వాళ్ళందరూ గ్రామ దేవతలకి ఉపారం అని పెడతారు. అంటే అదేమైనా స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్ అది? ఎట్లా? పప్పు కూర, పులుపు, పచ్చడి మనం చేసేవన్నీ చేస్తూ ఒట్టి బూర్లను వండుతారు. వట్టి బూర్లు అంటే పెరుగులో బియ్య పిండి, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి నానబెట్టి, అదేమో చిన్న చిన్న బూరెలుగా వేసి, అది వీటన్నిటితో పాటు నివేదన చేస్తారు. అంటే న్యూ ఇయర్ అంటే మనకి బేసికల్ గా ఋతువు మారుతుంది, చైత్ర మాసం వస్తుంది, వసంత ఋతువు వస్తుంది. సో ఈ కొత్త బిగినింగ్స్ కోసం అని చెప్పేసి మనము కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేస్తాం. కొంతమంది ఏంటంటే ఈ ఉగాదే కొంతమందికి సంవత్సరం మొదలు కాకుండా వాళ్ళు లెక్కలు కూడా కట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఖాతాలు తెరుచుకునే వాళ్ళు కూడా ఈ ఉగాది నాడే తెరుచుకుంటారట. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ కూడా అలా స్టార్ట్ చేస్తారు అంటున్నారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ఉగాది గురించి? సర్వోజన సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని భవంతు. వెరీ నైస్ అవమా, చాలా సంతోషం మీరు మళ్ళీ మా ఛానల్ కి వచ్చి రికార్డింగ్ చేసినందుకు, ఉగాది గురించి చెప్పినందుకు. నేను తప్పకుండా మీరు చెప్పిన రెసిపీ ఉగాదికి చేసి మీరిచ్చిన నాకు ఆ వెండి డొప్పలో పెట్టి నైవేద్యం పెడతాను. సో అది మీకు చూపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అవమా అగైన్ ఫర్ కమింగ్ ఆన్ టు ద ఛానల్. నమస్కారం. ఆశీర్వచనాలమ్మా.